ప్రజలకు ఆశలు చూపే సువార్త కాదు, క్రీస్తును చూపే సువార్త కావాలి. ఈరోజు చాలా సభల్లో ఎక్కువగా వినిపించే మాటలు, ఇది నీ మిరాకిల్, ఇది నీ హార్వెస్ట్, గ్రాబ్ యువర్ మిరాకిల్, సో యువర్ సీడ్, డబుల్ బ్లెస్సింగ్, ఓపెన్ ఫైర్, ఓపెన్ హెవెన్, ఇది నీ సీజన్. ఇంకా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఉంటారు దొంగ సేవకులు. ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రజలు యేసుకు దగ్గరవుతున్నారా, లేకపోతే అద్భుతాలకే బానిసలుగా మిగిలిపోతున్నారా? బైబిల్ను కాదు, భావోద్వేగాలను బోధిస్తున్నారు దొంగ బోధకులు. 2 తిమోతి 4:3-4 నుంచి చూస్తే ప్రజలంతా తమకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటున్నారు. ప్రజలకు చెవులు గోకే బోధ కావాలి అంటే వాళ్ళకు దురద వేస్తుంది కదా. సో వాళ్లకు అనుకూలమైన బోధకుల్ని పోగు చేసుకొని వాళ్ళు వాళ్ళ చెవులను గోకే బోధకులను తయారు చేసుకుంటారు. అందుకే చాలామంది ఇలాంటి దొంగ బోధకులు రక్షణ గురించి మాట్లాడరు, పశ్చాత్తాపం గురించి మాట్లాడరు, పరిశుద్ధత గురించి మాట్లాడరు, సిలువ గురించి మాట్లాడరు. కేవలం నీ జీవితం మారిపోతుంది, నీ డబ్బు రెట్టింపు అవుతుంది, నీ ఇంట్లో ఆశీర్వాదం, నీ పొలంలో ఆశీర్వాదం, ఇంకా పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇంకో ఆయన పిచ్చిగా మాట్లాడుతామంటే, ఎవరు చెప్పారు నీకు ఉద్యోగం రాదని, ఎవరు చెప్పారు నీకు పెళ్ళి కాదని, ఎవరు చెప్పారు నీకు మీ బ్యాంకులో డబ్బులు రావని, ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటూ పనికి మాలిన చెత్త అంతా ప్రజల్లో చూపిస్తూ ఉంటారు. కానీ ప్రజలు ఎలాంటి వాటికి బానిసలుగా అయిపోయినారు. యేసు ఎప్పుడైనా గ్రాబ్ యువర్ మిరాకిల్ అన్నాడా? లేకపోతే ఇది నీ సీజన్ అని అన్నాడా? కానీ ఆయన ఏమన్నాడు? పశ్చాత్తాపడండి, నన్ను వెంబడించండి, సిలువ ఎత్తుకొనండి అన్నాడు. ఇక్కడ మిరాకిల్ కంటే సిలువ, క్రీస్తు గొప్పవాడు. చాలామంది యేసుని ప్రేమించడం లేదు, యేసు చేసే అద్భుతాలను ప్రేమిస్తున్నారు. అద్భుతం లేకపోతే సంఘం మారిపోతారు. క్రీస్తు ఉంటే చాలు అనేది నిజమైన విశ్వాసం. కానీ వాళ్ళకి మాకు ఉద్యోగం వస్తే చాలు, మా రోగాలు పోతే చాలు, మా బ్యాంకుల్లో డబ్బులు వస్తే చాలు, లేకపోతే మా పిల్లలకు పెళ్ళిళ్ళైతే చాలు అనేటువంటి ఈ దరిద్రపు ఆలోచనలో ఉన్నారు. చూడండి, సీడ్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. సీడ్ విత్తనం వేయండి, అది పంట బాగా పండుతుంది అని చెప్తారు. అంటే ఎంత డబ్బులు ఇస్తే అంత డబ్బులు, అంతకంటే రెట్టింపు డబ్బులు వస్తాయని చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు 100 రూపాయలు ఇచ్చినావు అనుకో, దేవుడు నీకు దాన్ని రెట్టింపు చేస్తాడు. 1000 రూపాయలు ఇచ్చినావు అనుకో, దాన్ని 1,00,000 రూపాయలు చేస్తాడు. ఇలా సువార్తను వ్యాపార వార్తగా మార్చుకొని వారికి ఇష్టమైనటువంటి విధానంలో ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా మోసపోతూ ఉన్నారు. హార్వెస్ట్ అంటే డబ్బు కాదు. యోహాను సువార్త 4:35లో ఆత్మల కోత అని మనం చూస్తాం. నేడు హార్వెస్ట్ అంటే ఏమైపోయింది? బ్యాంకులో బ్యాలెన్స్ ఉండాలి, బ్యాంకులో డబ్బులు వస్తాయని చెప్తారు. లేదంటే మీరు ఫేవర్ అంటే సమస్యలు లేకపోవడం కాదు. యోసేపుకు దేవుని కృప ఉంది, ఆయన బానిస అయ్యాడు, జైలుకు కూడా వెళ్ళాడు. కాబట్టి కష్టాలు రావడం లేదంటేనే ఫేవర్ కాదు, కష్టాల్లో దేవుడు తోడు ఉండడమే నిజమైన కృప. విక్టరీ అంటే ఎప్పుడు గెలవడం కాదు. స్టెఫెను చంపబడ్డాడు, పౌలు కొట్టబడ్డాడు, పేతురు జైలుకి వెళ్ళాడు. వాళ్ళు ఓడిపోయారా? వాళ్ళు ఓడిపోలేదు, విశ్వాసంలో గెలిచారు. కానీ మీకు అన్నిటిపైన విజయం దేవుడు ఇస్తాడు. మీ జాబుల్లో విజయం ఇస్తాడు, లేకపోతే మీ శత్రువులపైన విజయం ఇస్తాడు, లేకపోతే ఏదో రకాల విక్టరీ గురించి మాట్లాడుతూ ఉంటారు. రెవల్యూషన్ పేరుతో కొత్త సిద్ధాంతాలు. ప్రతిరోజు దేవుడు కొత్తగా చెప్పాడండి అంటారు. కానీ బైబిల్లో
ఉన్నటువంటి మాటలకు విరుద్ధంగా ఆయన ఏది కూడా ఆయన మాట్లాడాడు. కొత్తగా దర్శనం ఇచ్చినట్టుగా చెప్తారు కొంతమంది. సో బైబిల్లో లేనటువంటి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు కొంతమంది. బైబిల్లో లేనటువంటి విషయాల గురించి సంఘాల్లో ప్రజలకు చెప్తూ ఉంటారు. అది సువార్త కాదు. కొత్త సువార్త అవసరం కూడా లేదు. పాత సువార్తనే విశ్వాసముగా ప్రకటించాలి. బ్లెస్సింగ్ గురించి మాట్లాడతారు. బ్లెస్సింగ్ 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 బ్లెస్సింగ్ను కేంద్రంగా చేసుకొని చాలామంది చర్చిలోకి వెళ్తూ ఉంటారు. ఈ బోధకులు కూడా చెప్పేది ఏంటంటే, మా చర్చికి వస్తే బ్లెస్సింగ్స్ వస్తాయి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, లేదంటే మీరు స్పాన్సర్ చేయండి, మీకు స్పాన్సర్ చేస్తే మీకు దేవుడు దీవిస్తాడు, మీరు అన్ని వారాలు చర్చికి రండి, మీకు దేవుడు దీవిస్తాడు. దీవెనలు దీవెనలు దీవెనలు, బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్. ఏంటండి? యేసు మాత్రం తండ్రి చిత్తాన్ని ఎంచుకున్నాడు. అదే నిజమైన బ్లెస్సింగ్. నిజమైన సువార్త అంటే పాపాన్ని బయటపెడుతుంది, పశ్చాత్తాపానికి పిలుస్తుంది, సిలువను చూపిస్తుంది, పరిశుద్ధ జీవితానికి నడిపిస్తుంది, క్రీస్తును మేమపరుస్తుంది. సభల్లో చప్పట్లు ఎక్కువగా వస్తున్నాయా, లేక పశ్చాత్తాపం ఎక్కువగా జరుగుతుందా? అద్భుతాల కోసం వస్తున్నారా, లేక క్రీస్తు కోసం వస్తున్నారా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. సువార్త అంటే దేవుడు నీ కళలను నెరవేర్చడం కాదు, నీకున్నటువంటి ఆ కళలు నెరవేర్చడం కాదు, దేవుడు నీ హృదయాన్ని మార్చడం. అద్భుతాలను వెంబడించే క్రైస్తవుడు మోసపోవచ్చు, కానీ క్రీస్తును వెంబడించే క్రైస్తవుడు ఎప్పటికీ మోసపోలేడు కూడా. ఎందుకంటే క్రీస్తును వెంబడించేవాడికి ఆయన నిత్యరాజ్యమును నిత్యత్వమును ఆయన ఇస్తాడు. ఆయనతో పాటు ఉండేటువంటి భాగ్యాన్ని ఇస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పిచ్చి పిచ్చి మాటలాడుతూ దొంగ బోధకులు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఒకడు అంటాడు ఫైర్ 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 అంటాడు, ఒకడేమో పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడుతూ ఉంటాడు, ఒకడేమో బ్లెస్సింగ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ చూస్తే ఇవన్నీ దొంగ బోధకులు కావా? తస్మాత్ జాగ్రత్త.